హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ మీడియా. ఈరోజు మనం ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నామెట్రీ ఎన్సీఆర్టీ సిలబస్ ద్వారా మనం చెప్పుకుంటున్నాం. సో మీకుండే స్టేట్ కానీ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ కాకుండా చాలామంది పిల్లలు ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవుతారు 10th క్లాస్ రాగానే. కొంతమంది యాజ్ యూజువల్ 6th క్లాస్ నుంచే ఫాలో అవుతారు, దేర్ ఈజ్ నో మ్యాటర్ ఇన్ దట్. కానీ 10th క్లాస్కి వచ్చాక చాలామంది చెప్తారు ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిపేర్ అవ్వండి, చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే అది అంత బేసిక్స్ అనమాట మ్యాథ్స్కి కానీ ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా సరే. సో అందుకే నేను ఎన్సీఆర్టీ బుక్స్ ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే నేను ఎవ్రీ వీడియోలో బుక్తో పాటు క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్రీ వీడియోకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా డిస్క్రిప్షన్లో ఇస్తూనే వెళ్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా వీడియో మిస్ అయినట్లయితే ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఆ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. సో ఎన్సీఆర్టీలో ఉన్న ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మన మ్యాథ్స్ మీడియంకి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీలోకి వెళ్ళిపోదాం. ఇది 8th చాప్టర్. మనం ఆల్రెడీ వెయిటేజ్ వీడియోలో చూసాము. ట్రిగ్నోమెట్రీకి ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ 6 మార్క్స్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ 6 మార్క్స్ ఉన్నాయి. అంటే ట్రిగ్నోమెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ 10th క్లాస్లో, మీకు తెలుసది. సో దాని బేసిస్ మీద నేను ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ వీడియో చేస్తున్నాను. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనుకుంటున్నాను. సో లెట్ స్టార్ట్. సో ఇంట్రొడక్షన్. యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ ట్రయాంగిల్స్ అండ్ ఇన్ ఎ పర్టిక్యులర్ రైట్ యాంగిల్స్ ఇన్ యువర్ ఎర్లియర్ క్లాసెస్. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ట్రయాంగిల్స్, రైట్ ట్రయాంగిల్స్ గురించి తెలుసుకున్నాం. ట్రయాంగిల్స్ అంటే మనకు తెలుసు, ఇలా ఉంటుంది షేప్. అంటే 3 సైడ్స్ ఉంటాయి, అది ఏ యాంగిల్ అయినా అయి ఉండొచ్చు. కానీ 3 యాంగిల్స్ ఉంటాయి, అంటే తెలుగులో చెప్పాలంటే 3 కోణాలు ఉంటాయి కాబట్టి ట్రయాంగిల్ అంట. సో రైట్ ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ఉంటుంది. 3 యాంగిల్స్లో 1 యాంగిల్ అనేది రైట్ యాంగిల్, అంటే 90 degrees ఉంటుంది కాబట్టి దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో అవి మనం 7th క్లాస్ నుంచి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో నేర్చుకుంటూనే వస్తూ ఉంటాం. సో ఈ టైంకి మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే తెలిసిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేటివి చూద్దాం. Let us take some examples from our surroundings where right angles can be imagined to be formed. So ikkada example 1 chudandi. Suppose the students of a school are visiting Qutub Minar. Now if a student looking at the top of the minar, a right triangle can be imagined to be made. సో కొంతమంది స్టూడెంట్స్ కుతుబ్ మినార్ విజిట్ చేయడానికి వెళ్ళారు. దానిలో ఒక స్టూడెంట్ కుతుబ్ మినార్ టాప్కి ఇలా చూశాడు. సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనపడింది. ఎలా? ఇలా డాట్స్ చూసారా? ఇది ఈ అబ్బాయి చూసే చూపు, ఎదర్ గర్ల్ అట్ మైట్ బి ఏ బాయ్. ఈ స్టూడెంట్ ఇలా చూసే చూపు. సో ఇక్కడ ఒక లైన్ గీస్తాం. నెక్స్ట్ కుతుబ్ మినార్కి ఒక స్ట్రైట్ లైన్. నెక్స్ట్ ఇక్కడ బేస్ ఉంది కదా, ఏదైతే ఎర్త్ ఉందో కుతుబ్ మినార్ బేస్ అండ్ స్టూడెంట్ ఎక్కడైతే నిల్చున్నాడో ఆ బేస్కి ఒక లైన్, బేస్ లైన్. సో ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి. హెడ్ అంటే మన హెడ్ లేదా మన ఫుట్, ఈ 2 చూసుకోవాలి. ఇక్కడ ఒక రైట్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఇది ఒక ఇమాజినేషన్. నెక్స్ట్ సిమిలర్లీ, సపోజ్ ఏ గర్ల్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ది బాల్కనీ ఆఫ్ హర్ హౌస్ located on the bank of a river. She is looking down at a flower pot placed on stairs of a temple situated nearby on the other bank of the river. A right triangle is imagined to be made is in this situation. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గర్ల్ బాల్కనీ నుంచి చూస్తుంది. ఎక్కడ? టెంపుల్ స్టెప్స్ దగ్గర కింద ఉండే పాట్ని. సో ఈ లైన్ ఆ అమ్మాయి కంటి చూపు అనుకుంటే, ఆ పాట్ నుంచి ఆ అమ్మాయి ఉండే బిల్డింగ్, అంటే ఆ బాల్కనీ నుంచి స్ట్రైట్ లైన్ గీస్తే ఇక్కడ ఒక బేస్ వచ్చింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి చూపు దగ్గరికి ఇంకో లైన్ గీస్తే ఇది ఒక రైట్ ట్రయాంగిల్. సో రైట్ ట్రయాంగిల్ ఎక్కడ మేడ్ అయింది? ఇక్కడ 90 degrees. సో అది రైట్ ట్రయాంగిల్ అనమాట. సో ఇక్కడ మనకి ఇన్ జనరల్గా మన సరౌండింగ్స్లోనే కొన్ని రైట్ ట్రయాంగిల్స్ అనేటివి ఫామ్ అవుతాయి అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. సపోజ్ a hot air balloon is flying in the air. A girl happens to spot the balloon in the sky and runs into her mother to tell her about it. Her mother rushes out of the house to look at the balloon. Now when the girl had spotted the balloon, initially it was at point A. When both the mother and daughter came out to see it, it had already traveled to another point B. Can you find the altitude of B from the ground? సో ఫస్ట్ చూడు, ఈ పాప ఫస్ట్ ఇక్కడ నుంచి నిల్చొని ఒక హాట్ ఎయిర్ బెలూన్ని ఎగరేస్తుంది. సో ఈ పాప కంటి చూపు ఒక లైన్ వేస్తే, ఆ లైన్ నుంచి హాట్ ఎయిర్ బెలూన్కి ఉన్న గ్రౌండ్కి ఒక ఇమాజినేషన్ లైన్ వేస్తాం.
సో ఇవి రెండు అయిపోయాక ఇమాజినరీ లైన్ ఎక్కడి నుంచి ఉందో పాప హెడ్ అంటే చూపు కదా, హెడ్ మీదకి వస్తుంది. సో ఆ హెడ్ వరకు ఒక ఇమాజినరీ లైన్ చేస్తే ఇది ఒక ట్రయాంగిల్ కనిపించింది. ఇది 1 ట్రయాంగిల్ అనుకుంటే, సో ఇది హాట్ ఎయిర్ బలూన్ పాస్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు అది పాస్ అయిపోయింది. ఈ లోపల ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చే లోపు కొంత దూరం హాట్ ఎయిర్ బలూన్ పాస్ అయింది, అంటే ట్రావెల్ అయింది. సో వాళ్ళు ఇందాక ఇక్కడి నుంచే చూశానమ్మా అని చెప్పేటప్పటికి ఆ హాట్ ఎయిర్ బలూన్ ఒక ప్లేస్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ వాళ్ళ మదర్ ఆ పాప నిల్చున్న ప్లేస్ ఇది అయితే ఇక్కడ నుంచి వాళ్ళు చూసేది ఇది. నెక్స్ట్ అక్కడ నుంచి గ్రౌండ్కి ఒక స్ట్రైట్ లైన్, ఆ స్ట్రైట్ లైన్ నుంచి పాప హెడ్ వరకు, ఎదర్ మదర్ హెడ్ వరకు కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే పాప చూసింది కాబట్టి ఫస్ట్ ట్రయాంగిల్ని, సెకండ్ ట్రయాంగిల్ కూడా పాప వ్యూలోనే వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఒక 1 రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ ఒక అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయినాయి. సో ఇలాగ మన చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్తో కూడా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని చూడవచ్చు అని చెప్తున్నాను అనమాట. అంటే బై అబ్జర్వేషన్, ఒక సబ్జెక్ట్ తెలుసుకుంటే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మన సరౌండింగ్స్లోనే ఉంటాయి. సో అందుకే ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అనేది పెట్టారనమాట. వేరే వాటికి లైక్ డ్యామ్స్ కానీ పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కానీ చేయాలి అంటే ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేటివి చాలా యూస్ చేస్తూ ఉంటాము. సో అందుకని ఈ ఎగ్జాంపుల్స్ చెప్పారు. నెక్స్ట్, in all the situations given above, the distances or heights can be found by using some mathematical techniques which came under a branch of mathematics called trigonometry. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ డిస్టెన్సెస్ కానీ అంటే దూరాలు, హైట్స్ అంటే ఎత్తులు కెన్ బి ఫౌండ్ బై యూజింగ్ సమ్ మ్యాథమెటికల్ టెక్నిక్స్. మనం మ్యాథమెటిక్స్ ద్వారా డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేస్తాం? మీటర్స్లో. హైట్స్ కూడా మీటర్స్లోనో సెంటీమీటర్స్లోనో. కానీ అవన్నీ ఒక మ్యాథమెటికల్ టెక్నిక్ ద్వారా కదా యూస్ చేస్తాం. లైక్ ఒక స్కేలో లేకపోతే ఒక టేపో ఏదో పెట్టి మెజర్ చేస్తాం. కానీ విచ్ కమ్ అండర్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కాల్డ్ ట్రిగ్నోమెట్రీ. సో ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్తో ఏవైతే చేస్తూ ఉంటామో అవి ట్రిగ్నోమెట్రీ అనే ఒక మ్యాథమెటికల్ బ్రాంచ్. అంటే ఒక చెట్టుకి, మ్యాథమెటిక్స్ అనేది ఒక చెట్టు అనుకుంటే దానిలో కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. అర్థమెటిక్స్ అని, ఆల్జిబ్రా అని చెప్పి, ట్రిగ్నోమెట్రీ అని, జియోమెట్రీ అని, ఇలా కొన్ని ఉంటాయి. దానిలో ఒక ట్రిగ్నోమెట్రీ అనేది ఒక కొమ్మ అనమాట. ద వర్డ్ ట్రిగ్నోమెట్రీ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్స్ ట్రై, గాన్, మెట్రాన్. సో ఇక్కడ ట్రై అంటే 3, మీనింగ్ 3. గాన్ అంటే మీనింగ్ సైడ్స్. మీరు చూసారా పాలీగన్ అంటే పాలీ అంటే చాలా సైడ్స్, చాలా అని, గాన్ అంటే సైడ్స్ అని. సో అలాగే ఇక్కడ గాన్ సైడ్స్. అండ్ మెట్రాన్, మెట్రాన్ అంటే మెజరింగ్ అనమాట. సో మీనింగ్ మెజర్స్. సో ట్రిగ్నోమెట్రీ 3 sides మెజరింగ్, అంటే ఇక్కడ మనకి 3 sides కనిపిస్తున్నాయా? సో అందుకనే ట్రిగ్నోమెట్రీ అంటాం. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటో చూద్దాం. ఇన్ ఫ్యాక్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఈజ్ ది స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సైడ్స్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో సైడ్స్ ఉన్నాయి కదా, ఆ సైడ్ యొక్క యాంగిల్స్ ఉంటాయి కదా, వాటి రిలేషన్షిప్నే ట్రిగ్నోమెట్రీ అంటారంట. సో ద ఎర్లియస్ట్ నోన్ వర్క్ ఆన్ trigonometry was recorded in Egypt. Babylonian early astronomers used it to find out the distances of the stars and planets from the earth. సో ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ కొత్తగా అయితే రాలేదండి. ఆల్రెడీ ఈజిప్షియన్స్, బెబిలియన్స్ వీళ్ళు చాలామంది ఆల్రెడీ యూస్ చేసేస్తున్నారు. ఎందుకు? స్టార్స్ నుంచి భూమికి ఉన్న డిస్టెన్స్ కానీ, ప్లానెట్స్ నుంచి భూమికి ఉన్న డిస్టెన్స్ కానీ ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యూస్ చేసే. అంటే ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. ఇది ఒక బ్రాంచ్, అంటే ఇది ఒక చెట్టు కొమ్మ. ఆ చెట్టు కొమ్మకి మనకి ఎన్ని ఆకులు ఉంటాయి, ఇంకో చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి. సో అలా ఉంటుంది. ట్రిగ్నోమెట్రీ అనేది ఒక స్పెషల్ కోర్స్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఆ పెద్ద పెద్ద మెథడ్స్ యూస్ చేసి కనుక్కునేవాళ్ళు ఏంటి, ప్లానెట్స్, స్టార్స్, డిస్టెన్సెస్ ఎర్త్ నుంచి. నెక్స్ట్, ఈవెన్ టుడే మోస్ట్ ఆఫ్ ది టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఫిజికల్ సైన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ ట్రిగ్నోమెట్రికల్ కాన్సెప్ట్స్. ఫిజిక్స్ సైన్సెస్ అంటే ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి ఫిజిక్స్లో, అలాంటివి కూడా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యూస్ చేస్తారు. సో ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ స్టడీ సమ్ రేషియోస్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్స్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ అక్యూట్ యాంగిల్స్. సో ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఉంది, దానిలో ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 3 యాంగిల్స్ ఉంటాయి. ఇట్ మైట్ బి అక్యూట్ అండ్ అబ్ట్యూస్ అవ్వచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒకటి 90 degrees ఉంది, ఇంకా 2 అనేటివి 90 degrees ఉండాలి, ఇంకా మిగతావి 2. సో అవి 2 ఎలా డివైడ్ అయినా సరే 90 కంటే ఎక్కువ కాదు, కాబట్టి అక్యూట్ యాంగిల్స్ అనమాట. సో వీ విల్ స్టడీ సమ్ రేషియోస్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్స్ with respect to its acute angles called trigonometric ratios of the angle.
సో ఆ అక్యూట్ యాంగిల్స్ని తీసుకొని మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని ఫైండ్ చేస్తాం. వీ విల్ రిస్ట్రిక్ట్ అవర్ డిస్కషన్ టు అక్యూట్ యాంగిల్స్ ఓన్లీ. సో ఈ చాప్టర్స్లో మనం ఓన్లీ అక్యూట్ యాంగిల్స్ బేస్ చేసుకొని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేటివి ఫైండ్ చేస్తాం అనమాట. హౌఎవర్ దీస్ రేషియోస్ కెన్ బీ ఎక్స్టెండెడ్ టు అదర్ యాంగిల్స్ ఆల్సో. చెప్పాము కదా, మనం ఇక్కడ వరకే నేర్చుకుంటున్నాం, కానీ ఇంకా నేర్చుకోవాలి అంటే అక్యూట్ యాంగిల్స్ని కూడా ఎక్స్టెండ్ చేసి నేర్చుకోవచ్చు. We will also define the trigonometric ratios for angles of measures 0 degrees and 90 degrees. సో మనకి ఇక్కడ 90 degrees వరకు ఉంది కాబట్టి అక్కడ వరకు నేర్చుకుంటున్నాం. We will calculate trigonometric ratios for some specific angles and establish some identities involving these ratios called trigonometric identities. ఈ trigonometric ratios ఫైండ్ చేస్తాం కదా, ఆ ఫైండ్ చేసినవి సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ ద్వారా యూస్ చేసి ఐడెంటిటీస్ని ఫైండ్ చేస్తాం. అవి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అవుతాయి. సో ఇక్కడ వరకు ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ చాప్టర్ అనమాట. అంటే ట్రిగ్నోమెట్రీ మనం సరౌండింగ్స్లో ఎలా చూస్తాం, ట్రిగ్నోమెట్రీ మీనింగ్, ట్రిగ్నోమెట్రీ డెఫినేషన్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏ యాంగిల్స్లో మనం యూస్ చేస్తాం అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఈ వీడియోలో చూసాము. నెక్స్ట్ పార్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వస్తుంది. దానిలో మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.